రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా నడుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మొటికాయ వేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. అసలు బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా 42% రిజర్వేషన్లు ఇస్తాన్న అంశంపై మనతో మాట్లాడేందుకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని, ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్తుంది. ఇటీవల కాలంలో ఏదైతే ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి నా అంశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వము ముందుకు వస్తుంది. అసలు ఏంది పరిస్థితి? రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా నడుస్తుంది. ఈరోజు బీసీలలో అత్యంత వెనుకబడినటువంటి తరగతులు, అనేక కులాలకు సంబంధించినటువంటి పేదలు అత్యంత పేదరికంలో ఉన్నారు. అట్లాంటి వాళ్లకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కానీ వస్తువులు కానీ అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అత్యంత వెనుకకి నెట్టివేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల పైన ఉన్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ జనగణన లెక్కలు తీయటం జరిగిందో దాని ప్రకారంగా బీసీలకి 42% రిజర్వేషన్ని అమలు జరపటానికి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కానీ తీరా అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపిన తర్వాత బీజేపీ తన ప్లేటును ఫిరాయించినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదో కుంటి సాకులు చెప్తూ ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం అనగదొక్కి రాష్ట్రపతి ఆమోదం పొందకుండా, చట్టరూపం దాల్చకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. గత 6-7 నెలలుగా ఆ బిల్లును అట్లనే అణచివేసినటువంటి పరిస్థితి ఉన్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 35% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లని 5% తగ్గించి 28%కి కుదించినటువంటి పరిస్థితుల్లో దాన్ని 50% కట్ ఆఫ్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి నిర్ణయం, దాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక తీర్మానాన్ని చేసి గవర్నర్కి కూడా పంపారు. గవర్నర్ కూడా ఆ బిల్లుని చట్టం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జీవో నంబర్ 9 తీసుకొచ్చి ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్లను అమలు జరుపుతామన్నటువంటి పరిస్థితుల్లో 56% మంది ఉన్నటువంటి బీసీలకి 42% అయినా కొంత మెరుగైనటువంటి సౌకర్యం అందుతుంది అనేటువంటి ఆశపడ్డటువంటి ఈ వెనుకబడిన తరగతుల ప్రజలకి నిరాశపరిచే పద్ధతుల్లో ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇవ్వటం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు అత్యంత దారుణంగా దీన్ని మోసం చేసే పద్ధతుల్లో, ఈ రాష్ట్ర ప్రజల్ని వంచే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నుంచి ఎన్నికైనటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు కానీ, 2 కేంద్ర మంత్రులు కానీ ఈరోజు నరేంద్ర మోడీని ఒప్పించి దీన్ని చట్టం రూపం దాల్చే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వంతో చర్యలు చేపట్టాల్సింది పోయి ఇక్కడికి వచ్చి మాత్రం చేతులెత్తుతా ఉన్నారు. అక్కడికి పోయి దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉన్నది. పైగా ఈరోజు మన పక్కన ఉన్నటువంటి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ ఓసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇంత తెలివితక్కుతనం అంటే ఇప్పటికే 10% ఓసీలకి ఓబీసీ కింద రిజర్వేషన్లని కేంద్ర ప్రభుత్వం ఎవడు అడగకున్నా, అసలు ఈ వెంకటరమణారెడ్డి కూడా నోరు మెదపలేదు. బీజేపీ ప్రభుత్వం తీర్మానం చేసి చట్టం చేసింది. 10% ఇప్పుడు వాళ్ళకి అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మిగతా వాటిని కూడా ఓపెన్ కేటగిరీలో పెట్టాలంటే అగ్రవర్ణాలు ఎట్టి పరిస్థితుల్లో అణచివేయబడ్డటువంటి మిగతా తరగతులకి ఈ రిజర్వేషన్ల ఫలాలను అందకుండా చూసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరిని బీజేపీ విడనాడాలా, బలహీన వర్గాల పట్ల ఈరోజు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకాలం ఏం చేసిర్రని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకాలం అణచివేయబడ్డరు, నోరు మెదపనియ్యలేదు. ఇప్పుడు నోరు మెదిపితే కూడా నువ్వు ఇంకా బీసీలకి రిజర్వేషన్లు అమలు జరపాల్సిన అవసరం లేదనే పద్ధతుల్లో నోటితో చెప్పి నొసరులతో వెక్కిరించినట్టుగా మాట్లాడటం అంటే బీసీలు ఇవన్నీ ఏం గమనించట్లేదు అనుకుంటే పొరపాటు. ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానంగా ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ బిల్లుని కనుక చట్టరూపం
చేసేటట్టు చర్యలు తీసుకోకపోతే తమ చేతగానితనాన్ని ప్రజలకు చెప్పి ఈరోజు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తను ఒంటరిగా ప్రయత్నం చేస్తే సరిపోదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక తరగతుల్ని, రాజకీయ పార్టీలని అన్నింటినీ కలుపుకొని దీని మీదకి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పార్లమెంట్ ఏదైతే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పిటిషన్ వేస్తామన్నారో దాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తాం, దానికి మద్దతుగా ఉంటాం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాజకీయ పక్షాలని కూడా కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పింది. ఆ రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసింది. దానికి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మద్దతు పలికారు. తర్వాత దానికి సంబంధించి వ్యతిరేకిస్తున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. ప్రధానంగా పక్కనున్న కామారెడ్డి ఏదైతే మాజీ సీఎం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఓటమి చెందించిన కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే బీసీలకు ఎలా అయితే రిజర్వేషన్లు, ఎస్సీలకు ఎలా అయితే రిజర్వేషన్లు, ఎస్టీలకు ఎలా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో అందులో భాగంగా ఆ రిజర్వేషన్ల ప్రకారం కాకుండా ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే ఓసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూనే జనరల్ స్థానం ఎక్కడైతే ఉంటుందో జనరల్ స్థానంలో అందరూ పోటీ చేయాలనే అంశాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? ముందుగా ప్రజల కోసం పనిచేసి, ప్రజల కోసం పోరాటాలు చేసి అనేక సమస్యలను సాధించి పెట్టిన వాళ్ళు బాధ్యతల్లోకి రావటం లేదు. ఎమ్మెల్యేలు కావటం లేదు, ఎంపీలు కావటం లేదు. రమణారెడ్డి గారు కూడా అంతే. తోటి పిల్లని తోడేలు మేస్తే ఆవడాల పిల్లకి అచ్చొచ్చిందన్నట్టుగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రులు తన్నులాడుకుంటే అప్పుడు ఈయన గెలిచిండు తప్ప ఈయన ప్రజలకు సేవ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, ఇప్పటి వరకు ఒక్క తమిళనాడు తప్ప ఏ రాష్ట్రం కూడా 59% రిజర్వేషన్లు అమలు చేయలేదు. ఆ ప్రయత్నం బీసీలు, సమాజంలో బీసీలే ఎక్కువ మంది ఉంటారు. 85% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉంటే ఒక 15% మాత్రమే అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. 15% వాళ్ళే మొత్తం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏం అవుతూ ఉన్నాయి. మేము అనుకున్నాం, సంతోషపడ్డాం. ఛాయ్ అమ్మినటువంటి బీసీ కులానికి చెందిన ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చిండు, దేశం మొత్తం కూడా బీసీలని అభివృద్ధి చేస్తాడని చెప్పి ఫీల్ అయినాం. కానీ ఆయన వచ్చిండు తప్ప కార్పొరేట్ సంస్థలకే ఉపయోగం చేస్తూ ఉన్నాడు, కార్పొరేట్ సంస్థలకే లాభం చేస్తూ ఉన్నాడు. దాన్ని ధిక్కరించి ఖచ్చితంగా మా రాష్ట్రంలో మేము బీసీకి అధికారాన్ని, బీసీకి రిజర్వేషన్ తెస్తామని చెప్పి ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీ చేయనటువంటిది, ఏ రాష్ట్రం చేయనటువంటి బీసీ కులగణన చేపట్టింది ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బీసీ కులగణన చేపట్టి బీసీని 42%గా ఎన్నికల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో కూడా చట్టం చేసింది, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. ఆ తీర్మానం కాపీలను కూడా గవర్నర్కి పంపడం జరిగింది, రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఎవరు స్పందించట్లే. వాళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వంకి కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు సేవకులుగా పనిచేయటం మర్చిపోయారు. అందుకోసం లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంటు సభ్యులు 8 మంది ఉన్నారు. పార్లమెంటు సభ్యుల, అన్పార్లమెంటరీ సభ్యుల అనేది నాకు అర్థం కాటాలి. ఎవరి నోట చూసినా బూత్ పదాలే వాడుతూ ఉన్నారు, ఎవరి నోట చూసినా అసభ్యకరమైన పదాలే వాడుతూ ఉన్నారు. ఇది ఏమి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ప్రజలకు? ఈ బాధ్యత వహించాల్సింది బీజేపీ కాదా అని అడుగుతూ ఉన్నాం. 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ కులంగా ఉండి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీకి తెలియదా బీసీలను అభివృద్ధి చేయాలనేది? అందుకోసం బీసీలను అభివృద్ధి చేయడం కోసం 42% చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు నిజంగా మీరు బీసీలకు రిజర్వేషను అమలు చేయించే ప్రయత్నం కేంద్రం మీద ఒత్తిడి తేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కిందపడి లేవకుండా ఈ ప్రజలే మిమ్మల్ని బాధిస్తారు. అందుకోసం మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం. మాది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంలో వ్యవసాయ కూలీలుగా అగ్రకులాల కింద పనిచేసే వాళ్ళు 70% మంది బీసీలు ఉన్నారు. మిగతా 15% మంది ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. మైనారిటీస్ తక్కువగా ఉన్నారు. మరి ఇంత పెద్దగా ఉన్నటువంటి మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి కదా. ఇప్పుడు బీసీ పర్సెంటేజ్ 42% తీసుకొచ్చినా ఎవరికి వస్తాయా సీట్లు అని అంటే అందులో కూడా డబ్బున్నోనే లెక్కుతారు, అందులో కూడా డబ్బున్నోనే చూస్తారు. కాబట్టి డబ్బున్నది కాదు, క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా
దాన్ని కూడా ఆర్థిక ప్రలోభాలకు కూడా లోన్ కాకుండా ఎలక్షన్స్ నడపాలి. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు 2 మంత్రులు, పిసిసి అధ్యక్షుడు. మీరే కాదు, అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్ళండి, మిమ్మల్ని సమర్థించే వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళండి. ఒత్తిడి అక్కడ పెరుగుద్ది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తలంచక తప్పదు. అందుకోసం అందరినీ కలుపుకొని పోవాలి. అలాగే మేము అత్యధిక సంఖ్యలో సమాజంలో ఉన్నటువంటి మేము కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సపోర్టుగా ఏ ఉద్యమమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలనే బీసీ రిజర్వేషన్ల అంశం వస్తుంది, మరి శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కానీ వాటిని ఎందుకు కల్పించలేకపోతే? ఒకవేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో ఒక ఎస్సీ రిజర్వ్ స్థానం పోతే మిగతా అన్ని స్థానాల్లో కూడా అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చిన పరిస్థితిని అన్ని పార్టీలు. అందులో భాగంగా ఇప్పుడు గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ కూడా రెడ్డి సామాజిక అగ్రవర్ణాల కులస్తులే ఉన్నారని చెప్పచ్చు. ఒక ఎల్లారెడ్డి, రావు, మిగతా 8-7 నియోజకవర్గాల్లో రెడ్డిలు. అంటే దీన్ని ఎలా పరిగణించదు? బీసీలకు రిజర్వేషన్ ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? నిజామాబాద్ వైశ్య, ఆయన కూడా రెడ్డి కదా, అగ్రవర్ణమే. సో ఓకే, పాయింట్ మంచిది. అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఇంకా నామినేటెడ్ పదవుల్లో కూడా అగ్రవర్ణాలకే వస్తున్నాయి. అగ్రవర్ణాలు కాకపోయినప్పటికీ బీసీలో వచ్చినప్పటికీ అక్కడక్కడ కోటీశ్వరులకే వస్తున్నాయి తప్ప నిజమైన బీసీలకు, నిజమైన వృత్తిదారులకు, నిజమైన పేదలకు రావటం లేదు. ఇది నిజం. మరి ఈ చట్టం కనుక అమలైతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. అమలు చేస్తే బీసీలు కూడా దాంట్లోకి వచ్చేస్తారు. దాంట్లో ఇప్పుడు జనరల్లో పెడితే డబ్బున్నోడే పోటీ చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా మీరు చెప్పినట్టుగా ఒక జుక్కల్ నియోజకవర్గం తప్ప మిగతా 8 నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాలు కూడా జనరలే ఉంటా ఉన్నాయి. అందరు అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. అగ్రకులంలో కూడా అత్యధిక ధనవంతులే ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, స్మగ్లర్స్ ఉన్నారు. ఇదా మన ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడ్డదని చెప్పి మనకు నానుడి కూడా ఉన్నది. ఇది ఎక్కడ అమలు జరగటం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టి బీసీ రిజర్వేషన్ అని ఆమోద ముద్ర వేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రేపు నవంబర్ 11వ తారీఖున గుజరాత్లో, బీహార్లో కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అంశంతో ముందుకెళ్తుంది, దానికి సంబంధించి ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు జరపాలని కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. ఎన్నికలు వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ వేయనున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాలన్న అంశాన్ని అందరూ సమర్థిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే గతంలో ఏదైతే అధికారం పొందలేని కొంతమంది పేద బీసీ వర్గాలకు వారికి అధికారం వస్తుందనే నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల అంశం ఇవ్వాలి. ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అన్న మాటలను అయితే అసెంబ్లీలో చెయ్యెత్తడం, ఇక్కడ వ్యతిరేకించడం ఏంటి అని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.